నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో. చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ హౌస్లో ఈ 4-5 ఇయర్స్లో మీతో ఉన్న అనుబంధంతో నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మీరు చాలా అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష, చాలాసార్లు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు, అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఇచ్చారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్న పార్టీ కూడా అంతే కమిటెడ్తో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ అన్ని అంశాలను టేకప్ చేసి మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గౌరవ సభ్యురాలు సోదరిమణి కవిత గారి యొక్క ఆవేదన, భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పటికే 4 months లేట్ అయింది అధ్యక్ష. ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష. పైగా డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష. తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా. బట్ ఈ 4 months మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష. దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ.